హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మార్నింగ్ లేవగానే పర్సనల్ పనులు కాకుండా మీరు చేసే పనులేంటి? మీలో చాలామంది లేవగానే మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు, అవునా? ఒక నోటిఫికేషన్ వచ్చింది అని మొబైల్ ఓపెన్ చేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోజుకి 24 గంటలు అంటే 1440 నిమిషాలు. అందులో మీరు 7 గంటలు నిద్రపోతున్నారు అనుకుందాం. ఇంకా 1020 నిమిషాలుంటాయి. యావరేజ్గా 1000 నిమిషాలంటే మనం మన జీవితానికి ఉపయోగపడే వాటిలో ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ప్రతిరోజు నైట్ 10 గంటలకు నిద్రపోయి మార్నింగ్ 5 గంటలకు నిద్ర లేస్తున్నారనుకోండి, అంటే 7 గంటలు. మార్నింగ్ 5 నుండి నైట్ 10 గంటల వరకు మీ జీవితం కోసం మీరు టైం స్పెండ్ చేయొచ్చు, అంటే 17 గంటలు. ఆ 17 గంటల్లో 8 గంటలు జాబ్ చేస్తున్నారనుకుందాం. రోజులో తినడం కోసం 2 గంటలు అనుకోండి, ఇంకా 7 గంటలున్నాయి. ఈ 7 గంటలు మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు? చాలామంది మిగిలిన 7 గంటలు మొబైల్ కోసం యూజ్ చేస్తారు. గట్టిగా మాట్లాడితే 10 గంటలు మొబైల్ యూజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు మార్నింగ్ లేవగానే మీరు రీచ్ అవ్వాల్సిన గోల్స్ కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు? ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఎన్నో ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ వర్క్స్ని ముందు రోజు పేపర్ మీద రాసుకోవాలి. అప్పుడే నెక్స్ట్ డే మీరు చేయాల్సిన వర్క్స్ ఏంటో తెలుస్తాయి. ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెంట్ కాని వర్క్ ఏంటి అనే వాటి గురించి కూడా క్లారిటీ వస్తుంది. మార్నింగ్ లేవగానే కాసేపు మెడిటేషన్ చేయండి. రోజంతా ప్రశాంతంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. కాసేపు ఎక్సర్సైజ్ చేయడం రోజంతా ఎనర్జీతో ఉండటానికి హెల్ప్ చేస్తుంది. కాఫీ, టీలకు దూరంగా ఉండటమే మంచిది అని నేను చెప్తాను. వీలైనంత వరకు స్వీట్స్కి దూరంగా ఉండండి. ఎంతో యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ లేవగానే ఇంపార్టెంట్ అనిపించిన వర్క్స్ని స్టార్ట్ చేయండి. అలా కాకుండా నైట్ లేట్గా నిద్రపోయి మార్నింగ్ 10 లేదా 11కి లేచే వాళ్ళకి రోజు అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది. మార్నింగ్ ఎర్లీగా లేచి వర్క్స్ కంప్లీట్ చేసుకునే వాళ్ళకి 10 AM అనే సమయానికి ఎన్నో వర్క్స్ కంప్లీట్ అవుతాయి. కానీ లేట్గా లేచే వాళ్ళకి 10 or 11కి డే స్టార్ట్ అవుతుంది. సరిగ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసేసరికి 12 అవుతుంది. లేట్గా లేవడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడానికి టైం సరిపోదు. అలానే హెల్త్ కోసం టైంని కేటాయించడానికి కూడా టైం సరిపోదు. మనం ఏం చేసినప్పటికీ మన హెల్త్ కోసమే చేస్తాం. అలాంటి హెల్దీ మైండ్ కోసం మార్నింగ్ లేవగానే ఫాలో అవ్వాల్సిన హ్యాబిట్స్ ఏంటి తెలుసుకుందామా? సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, ఫోకస్. ఎన్నో కోట్ల మంది మనుషులు జీవిస్తున్నారు. మనతో పాటు ఎన్నో జీవులు కూడా బ్రతుకుతున్నాయి. మనిషికి జంతువులకి తేడా ఏంటంటే మనం ఆలోచించగలం, అవి ఆలోచించలేవు, అంతే తేడా. అలాంటి ఒక అద్భుతం మానవ జీవితం. ప్రతి ఒక్కరూ ఎన్నో కలలు కంటారు, వాటిని నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. కొంతమంది సన్నపడాలి అనుకుంటారు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులకే మానేస్తారు. మీ మనసులో రహస్య అదృశ్య శక్తి అనేది ఉంటుంది. మనందరిలో పాజిటివ్ థాట్స్ అలానే నెగటివ్ థాట్స్ ఉంటాయి. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. వాటిని దాటి ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటాం. అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? వాటిని మనం ఎలా అధిగమించాలి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి సక్సెస్ త్రూ ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్ సమరీ ద్వారా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్కారం, మీరు వింటున్నారు కుకు FM. నేను మీ సాయి విశ్వజ్ఞ. ఈరోజు మనం ఒక ముఖ్యమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ జీవితంలోని నిరాశాభరితమైన క్షణాలని ధైర్యంతో నింపేస్తుంది. ఈ బుక్ సమరీ మీరు వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇయర్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. అంటే 50% ఆఫ్. రోజుకి ₹1 కంటే తక్కువ ఖర్చుతోనే ఎన్నో ఆడియో బుక్స్ని మీరు వినొచ్చు. దీనితో పాటుగా డిస్క్రిప్షన్లో మేమిచ్చిన కుకు FM వారి గూగుల్ ఫామ్ లింక్ని ఓపెన్ చేసి మీరు ఎక్కువగా ఎలాంటి బుక్స్ని వినాలనుకుంటున్నారు, అలానే మీకు ఏదైనా పర్టికులర్ బుక్ గురించి వినాలి అని అనుకుంటే ఆ బుక్ని మెన్షన్ చేయడం ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. కుకు FM యాప్లో 10,000 గంటలకు పైనే కంటెంట్ తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ ఇలా ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది. ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ని మన వరకు అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నారు. కుకు FM, మీ మనసుకు నచ్చింది వినండి. మా కూపన్ కోడ్ T50. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఇంకొంతమంది ఫేస్ కోసం కేర్ తీసుకోవాలనుకుంటారు. ఇంకొంతమంది హెల్త్ కోసం కేర్ తీసుకోవాలనుకుంటారు. ఇలా ఎవరికి నచ్చిన ఫీల్డ్లో వారు ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. మీ గోల్ ఎక్సర్సైజ్ చేయడమే అయితే మార్నింగ్ లేవగానే కనీసం 5 to 10 minutes అయినా ఎక్సర్సైజ్ చేయడంతో మీ డేని స్టార్ట్ చేయండి. కొన్ని రోజులకి మీకు అలవాటుగా మారిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది మీ హెల్త్లో
మీ ఆలోచనల్లో ఎన్నో మంచి మార్పులను తీసుకొస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు బుక్స్ చదవడానికి ఎంతో ఇష్టపడతారు. బుక్స్ చదవడానికి టైం ఉండకపోవచ్చు. మార్నింగ్ లేవగానే ఒక 5 minutes బుక్ చదవడానికి టైం ఇవ్వండి. అంటే 1 page లేదా 2 pages. అలా కొన్ని రోజులు చదవడం వల్ల ఎక్కువ చదవాలని ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. చదవడం అనేది అలవాటు చేసుకోండి. దీనివల్ల ప్రతిరోజు ఖచ్చితంగా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇలా మీకు నచ్చిన గోల్స్ రీచ్ అవ్వడానికి మార్నింగ్ లేవగానే కొంతసేపు ప్రాక్టీస్ చేయండి. కొన్ని రోజుల తర్వాత ఎక్కువసేపు వర్క్ చేయడానికి ఇష్టాన్ని చూపిస్తారు. ముందుగా మన బ్రెయిన్కి ఒక వర్క్ అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. అలా అలవాటు చేసుకోవడానికి మనం ఖచ్చితంగా కొంత సమయాన్ని అయితే ఇవ్వాలి. మార్నింగ్ లేవగానే మీరు చేసే పనులు మీ రోజు మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే మీరు ఎలాంటి పనుల్ని స్టార్ట్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా పాజిటివ్గా ఉండే పనులు మాత్రమే చూస్ చేసుకోవాలి. నెగిటివ్గా ఉండే పనులన్నీ మనలో నెగిటివిటీని పెంచుతాయి. కాబట్టి పాజిటివ్ ఆలోచనల మీదే దృష్టిని పెట్టండి. నెంబర్ 2, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్. మీరు ఏమి సాధించలేరు అని మీకు 100 మంది చెప్పినప్పటికీ మీలో ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. మీరు సాధించిన విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఒక నోట్స్ పేపర్ తీసుకున్నట్లయితే ఆ నోట్స్లో మొదటిగా ఉండాల్సిన పేజీలో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి సాధించిన విషయాల గురించి ఖచ్చితంగా రాసుకోవాలి. వాటిని చూసినప్పుడల్లా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీకు ఎప్పుడైనా చేయలేనేమో అని భయం వచ్చినప్పుడు ఆ హ్యాపీ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకోవడం వల్ల చేయగలను అని నమ్మకం ఏర్పడుతుంది. మన జీవితంలో 100 పాజిటివ్ సిచ్యువేషన్ జరిగినప్పటికీ ఒక్క నెగిటివ్ సిచ్యువేషన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. కానీ వీలైనంత వరకు పాజిటివ్ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ విషయాలు మర్చిపోవడానికి ట్రై చేయాలి. నెగిటివిటీ మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని చంపేస్తుంది. మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి అందరి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీ జీవితం. మీరు కోరుకున్నట్లుగా జీవించండి. నెంబర్ 3, ప్లానింగ్. నెక్స్ట్ డే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ముందు రోజే మీరు నోట్స్లో రాసుకోవాలి అని చెప్పాను కదా. అంటే నెక్స్ట్ డే మీకు ఒక మీటింగ్ ఉందనుకోండి. ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం ఎంతో ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీ నోట్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకున్నారనుకుందాం. నెక్స్ట్ డే మీరు ఏం తినాలి అనుకుంటున్నారో అనేది కూడా మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు ఇంపార్టెంట్ పర్సన్ని కలవాలి అనుకుంటున్నారు, అది కూడా నోట్ చేసుకోవాలి. ఈ విధంగా టు డూ లిస్ట్ ప్లాన్ చేసుకోవడం వల్ల మీ డే అనేది పర్ఫెక్ట్గా ఇంపార్టెంట్ టాస్క్లను మిస్ అవ్వకుండా చూసుకోగలుగుతారు. కొంతమందికి మ్యూజిక్ నేర్చుకోవడం అంటే ఎంతో ఇష్టం, కొంతమందికి పాటలు పాడడం ఇష్టం, ఇంకొంతమందికి చదువుకోవడం ఇష్టం. ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నో ఇష్టాలుంటాయి. వాటి కోసం మీ డేలో ఖచ్చితంగా కొంత సమయాన్ని అయితే ఇవ్వాలి. మీరు అనుకోవచ్చు, ప్రతిరోజు ఇదే విధంగా టైం టు టైం ఫాలో అవ్వడం వల్ల హ్యాపీగా ఉండలేము అని అంటారేమో. కానీ అస్సలు కాదు. మనం మన డేలో తినడానికి టైం ఇవ్వాలి, నిద్ర కోసం టైం ఇవ్వాలి, వర్క్ కోసం టైం ఇవ్వాలి, అదేవిధంగా మన ప్రశాంతత కోసం కూడా టైం ఇవ్వాలి. అప్పుడప్పుడు టీవీ చూడండి, కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒకసారి మూవీకి వెళ్ళండి, స్ట్రెస్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. మీరేం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారో అనే దాని గురించి తెలిసినప్పుడు అప్పుడప్పుడు వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. జీవితంలో అన్ని రుచులు చూడాలి. వర్క్ మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయడంతో పాటుగా ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. మీతో మీరు టైం స్పెండ్ చేయండి. మీరేం కోరుకుంటున్నారు అనే దాని గురించి క్లారిటీ వస్తుంది. మీ ఆనందం ఎంతో ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.